హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాండే ఛానల్. ఎంఆర్సీ గురించి చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. మెయిన్గా కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓపెన్కి కనుక చెక్ చేసుకుంటే కేవలం 111 సీట్సే ఉన్నాయి. మరి మాకు సీట్ వస్తుందా లేదని చాలామంది ఓసీ వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. దానిపైన కొంత క్లారిటీ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నిన్న నేను కొంత బిజీ ఉండడంతో నిన్న లైవ్ చేయలేకపోయినాను. మ్యాక్సిమం వాళ్ళ ట్రై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఎంఆర్సీ కంటే ముందు లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి ఒక సినారియో మీకు చెప్తాను. దాని తర్వాత మీకు అర్థమైపోతుంది. లాస్ట్ ఇయర్లో కూడా సేమ్ ఇదే విధంగా మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. మరి అప్పుడు ఓపెన్కి ఇచ్చినటువంటి సీట్లు కనుక చెక్ చేసుకుంటే 192 సీట్స్. మరి ఈసారి మనకు ఓపెన్కి ఇచ్చినటువంటి సీట్లు 111. మరి లాస్ట్ టైం 192 మెంబర్స్కి ఓపెన్లో సీట్ వచ్చిందా? అదేవిధంగా మరి ఎంఆర్సీలో ఎన్ని అయితే చూపించారో వాళ్ళందరికీ కూడా సీట్లు అంతమందికి సీట్ వచ్చిందా అంటే లేదండి. ఎంఆర్సీ అనేది ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది మీకు కొంత ఎగ్జాంపుల్స్ అని చెప్తాను. ఇదే ఎగ్జాంపుల్ మీరు సైట్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎంఆర్సీ ఏ విధంగా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఎవరైతే వీడియో చూడట్లేదో, ఎవరైతే మరి మన ఛానల్ ఫాలో అవ్వట్లేదో ఒకసారి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గాంధీ అనే ఒక మెడికల్ బస్సు వచ్చింది. గాంధీ అనే ఒక మెడికల్ బస్సు వచ్చింది. ఆ బస్సులో ఉన్నటువంటి కెపాసిటీ 220. ఆ బస్సులో ఉన్నటువంటి కెపాసిటీ 220 ఉన్న తర్వాత ఆ బస్సులో ఏం చేశారంటే బీసీబీ వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళకు మంచి మార్కులు వచ్చినాయి. వాళ్ళకి ఏం చేశాడంటే ఎంఆర్సీ అనే ట్యాగ్ వేశాడు. ఎంఆర్సీ అనే ట్యాగ్ ఏంటంటే వాళ్ళు మెరిట్లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్లో ఏమైనా సీట్లు ఖాళీ అయితే ఈ బీసీబీ వాళ్ళని నేను ఓపెన్కి తీసుకెళ్తా అని దాని అర్థం. అంటే నెక్స్ట్ రౌండ్లో నేను ఓపెన్కి తీసుకెళ్ళాననే అర్థం. ఇంకా మరి గాంధీలో 220కి 220 ఫిల్ అయిపోయినాయి. మరి ఈ బీసీ వాళ్ళకు ఎంఆర్సీని వేశాడు. అది పాసిబుల్ అవుతుందా? ఎవరైనా బస్సు దిగి వెళ్ళిపోతేనే వీళ్ళని ఓపెన్ చేస్తా అని అక్కడ. అంటే గాంధీకి సంబంధించిన బస్సు ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇక అక్కడ సీట్లు లేవు. ఎవరైనా ఆల్ ఇండియా ఒకటికి వెళ్ళినా లేకపోతే నార్త్ జైన్ కొట్టినా అలాంటి కేసెస్లో ఒక 5-6 ఉంటే ఈ బీసీబీ వాళ్ళని తీసుకెళ్లేసి ఆ ఓపెన్లో కలిపే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అంతేగాని మరి బీసీబీ వాళ్ళకు ఎంఆర్సీ వేశాడు, బీసీఏ వాళ్ళకి ఎంఆర్సీ వేశాడు, బీసీసీ వాళ్ళకు, బీసీడీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ ఎంఆర్సీ వేశాడు సార్. మరి గాంధీలో అన్ని ఎంఆర్సీ సీట్లు ఉన్నాయంటే ఓపెన్లో లేవు. కాబట్టి ఆ గాంధీ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో ఏంటంటే నెక్స్ట్ రౌండ్కి నేను వాళ్ళని ఓపెన్ చేయడానికి అవకాశం అయితే నాకు ఎంఆర్సీ అని ఉంది. కానీ అక్కడ సీట్ లేవు కాబట్టి నేను చేయలేకపోయానని ఇప్పుడు ఆ ఎంఆర్సీ ఉన్నటువంటి ఏవైతే ట్యాగ్ లైన్ ఉందో ఆ ట్యాగ్ లైన్ తీసేసి అదే బీసీబీలో అదే బీసీఏలో మళ్ళీ అవే రీసెట్ అవుతాయి. ఓకే రైట్. ఎందుకంటే గాంధీ మెడికల్ కాలేజ్ బస్సు అది ఫుల్ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ బస్సు వచ్చింది. ఈ ఉస్మానియా మెడికల్ బస్సులో టోటల్గా 220 సీట్స్. కానీ ఈ ఉస్మానియా మెడికల్ బస్సులో ఏం చేశారంటే కేవలం 164 మెంబర్సే బస్సు ఎక్కారు. కేవలం 164 మెంబర్సే బస్సు ఎక్కారు. ఈ 164 మెంబర్స్ బస్సు ఎక్కినప్పుడు ఏం చేశారంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ టాపర్స్ బీసీబీ వాళ్ళు ఒక 10 మంది, బీసీడీ వాళ్ళు కొంతమంది, ఇట్లా అందరు ఎక్కినప్పుడు వాళ్ళందరికీ ఎంఆర్సీ ట్యాగ్ వేస్తారు. సో మీరందరూ కూడా టాపర్స్ అండి, మీరు బీసీబీ వాళ్ళు, మీరు బీసీడీ వాళ్ళు, మీరు ఆ ట్యాగ్ లైన్తో వచ్చారు. కానీ మీరు అందరినీ కూడా నేను ఓపెన్ చేస్తున్నా, మీరు అందరు కూడా ఓపెన్ కేటగిరీ సీట్లు మీరు అన్ని అలా ఒక ట్యాగ్ లైన్ వేశారు. ఆ ఎవరైతే బీసీబీ వాళ్ళు ఉన్నారో ఎస్పెషల్గా ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీసీబీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఎంఆర్సీ ట్యాగ్ లైన్ ఉందో వాళ్ళందరినీ నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ చూసినా కూడా మీకు ఓపెన్లో సీట్లు లేవు. ఎందుకు సీట్లు లేవంటే ఎవరైతే ఆల్రెడీ బీసీబీ ట్యాగ్ లైన్తోని ఎంఆర్సీ ట్యాగ్ లైన్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్ అయ్యారని అర్థం. మరి అదేంటి సార్, మరి స్టిల్ ఇంకా దాంట్లో మరి ఓపెన్లోనే మాకు 3-4 సీట్లే కనిపిస్తున్నాయి. మరి ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది బీసీబీ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంకా కూడా దాంట్లో ప్లేస్ ఉందా అంటే ఎందుకు ప్లేస్ ఉందని అంటే విత్ ఇన్ ది ఉస్మానియా మెడికల్ బస్సులో ఎవరైతే బీసీబీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓపెన్ చేశాడు. ఎందుకు ఓపెన్ చేశాడంటే ఆ బస్సులో స్పేస్ ఉంది. ఎందుకంటే 164 సీట్లు ఫిల్ చేశారు.
ఎప్పుడైతే వీళ్ళు పక్కకు జరిగారో సో అప్పుడు బీసీబీ సీట్లు అన్ని క్లియర్ వేకెంట్ గా మనకు అక్కడ చూపించడం జరిగింది. ఇట్స్ వెరీ క్లియర్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, నేను ఎంఆర్సీలో ఉన్నాను. ఎంఆర్సీలోకి ఎప్పుడైతే నేను పోయానో నాతో పాటు ఇంకొక సీట్ని కూడా నేను నాకు ఆక్యుపై చేశాను. నాతో పాటు ఇంకొక పై అలా నాతోని ఎంతమంది బీసీబీ వాళ్ళు వచ్చారు? 10 మెంబర్స్ వచ్చారు. అంటే 10 మెంబర్స్ వాళ్ళ సీట్ని కాపాడుకుంటూ ఇంకొక సీట్ని ఆక్యుపై చేశారు. సో ఇప్పుడు ఏమైంది? ఓకే, వీళ్ళందరూ కూడా ఇంకొక సీట్ని కాపాడారు కాబట్టి వీళ్ళని నేను ఓపెన్కి చేశాను. మిగతా వీళ్ళు 10 మందికి సంబంధించిన బీసీబీ ఎంఆర్సీతోని వీళ్ళు ఓపెన్ కావడంతో ఇంకొక 10 సీట్లు అదనంగా మనకి ఇక్కడ క్లియర్ వేకెన్సీగా మనకు ఉస్మానియాలో చూపించడం జరిగింది. క్లియర్ వేకెన్సీగా. ఓకే, రైట్. ఎందుకు జరిపాడు ఇక్కడ? 164 సీట్లే ఫిల్ అయిపోయినాయి 220కి. కాబట్టి అక్కడ స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళను ఓపెన్కి జరిపారు. సో ఇది మీకు అర్థమైంది. మరి ఇదే ప్రాసెస్ గాంధీలో ఎందుకు జరగలేకపోయిందంటే గాంధీలో స్పేసే లేదు, ఇంకెక్కడ జరుపుతాడు? రైట్. సో ఉస్మానియా గురించి మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, 10 మంది బీసీబీ వాళ్ళు ఎక్కారు. వాళ్ళు ఎంఆర్సీ ట్యాగ్ లైన్ తో ఉండడంతో ఎక్కిన వాళ్ళందరూ కూడా ఓపెన్ లో సీట్ ఉంది, బస్ ఎక్కారు. అంటే బీసీబీ అనుకుని బస్ ఎక్కారు. కానీ బస్ ఎక్కిన తర్వాత తెలిసింది ఓపెన్ లో సీట్లు ఖాళీ ఉన్నాయని. సో వాళ్ళందరినీ కూడా ఓపెన్ కి వెళ్ళి పంపించేశారు. ఓపెన్ కి పంపించడంతో ఇప్పుడు బీసీబీ సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఆ బీసీబీ సీట్లు ఖాళీ అయినప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి? ఈఎస్ఐ నుంచి వస్తారు, నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి వస్తారు. సరే, ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి వస్తారు అనుకుందాం. ఉస్మానియా బస్సు రెడీగా ఉంది. ఉస్మానియా బస్సులో ఉన్నటువంటి సీట్లు వీళ్ళు ఆక్యుపై చేశారు. అరే బీసీబీలో ఉంటే రండ్రాబాయ్ మీకోసం సీట్ ఆపేసామని చెప్పేసి ఆ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి ఒక బీసీబీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇంకొక 10 సీట్లు ఆపారు. ఇప్పుడు కాకతీయ బస్సు వచ్చేసింది. కాకతీయ బస్సులో కూడా వాళ్ళు కూడా ఎంఆర్సీ ట్యాగుతోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు? బీసీబీ వాళ్ళు కూడా ఎంఆర్సీ ట్యాగుతున్నారు. అట్లా కాదు, అరే మేము కూడా ఇదే కాకతీయ మెడికల్ కాలేజీలో ఉంటాం, ఎందుకంటే కాకతీయ మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ కూడా 220 ఉన్నాయి, ఇక్కడ కూడా అన్ని ఫిల్ చేయలేదు. మరి మేము అదే కాలేజీలో ఉంటే, అంటే కాకతీయ మెడికల్ కాలేజీలో ఉంటే ఉస్మానియాలో ఉన్న వాళ్ళు ఉస్మానియాలో ఉండి వాళ్ళు పక్కకు జరగడంతో అక్కడ మనకు బీసీబీ క్లియర్ వేకెంట్ కనిపించినాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ఎంఆర్సీ ఉండి వాళ్ళు కూడా ఓపెన్ కి చేయడం వల్ల అక్కడ కూడా క్లియర్ వేకెన్సీ కనిపించినాయి. కానీ కాకతీయలో ఎప్పుడైతే కాకతీయ బస్సు ఎప్పుడైతే వచ్చిందో కాకతీయ బస్సులో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఉస్మానియా మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి బస్సును చూసిన తర్వాత అక్కడ 10 సీట్లు ఖాళీ కనిపించినాయి. 10 సీట్లు ఖాళీ కనిపించేసరికి ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా కాకతీయ బస్సు దిగేసి ఉస్మానియా మెడికల్ బస్సు ఎక్కేస్తారు. ఎందుకు? అక్కడ క్లియర్ వేకెన్సీ కనిపించినాయి. మరి కాకతీయ వాళ్ళు దిగినటువంటి సీట్ ఏంటి? ఎంఆర్సీ సీటు, అంటే బీసీబీ ఎంఆర్సీ సీటు. ఎప్పుడైతే కాకతీయ మెడికల్ కాలేజీలో బీసీబీ ఎంఆర్సీ సీటు వద్దనుకొని అతను ఉస్మానియా మెడికల్ కాలేజ్ బస్సు ఎక్కుతాడో అప్పుడు అదేమవుతుందంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో క్లియర్ గా బీసీబీ సీట్ అవుతుంది. ఏ కాలేజ్ నుంచి అయితే కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి సీట్ వచ్చేసిండో, ఏ సీట్ నుంచి వచ్చిండో బీసీబీ ఎంఆర్సీ నుంచి వచ్చినప్పుడు అదేమవుతుందంటే అది కాస్త ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతుంది. ఓపెన్ కేటగిరీ వెళ్ళిపోతే మళ్ళీ ఓసీ వాళ్ళకు వస్తుందా? లేదు, మళ్ళీ అందరికీ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా మీకు చెప్పేది ఏంటంటే ఏ బస్సులో అయితే ఆ బీసీబీ ఎంఆర్సీ వాళ్ళు ఎక్కారో అదే బస్సులో ఉంటే వాళ్ళు ఓపెన్ కి మూవ్ అవుతారు. కానీ వాళ్ళు ఆ బస్సులో ఉండరు కదా. ముందు బస్సులో ఒక వేకెంట్ కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఈ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కుతారు. ఉస్మానియా వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే గాంధీలో ఖాళీ లేదు కాబట్టి వాళ్ళు మీదకి జరగలేకపోయారు కాబట్టి ఉస్మానియాలో క్లియర్ వేకెన్సీ కనిపించినాయి. ఎప్పుడైతే ఉస్మానియాలో క్లియర్ వేకెన్సీ కనిపించినో కాకతీయ వాళ్ళు మూవ్ అవుతారు. కాకతీయలో క్లియర్ వేకెన్సీ కనిపించినప్పుడు నిజామాబాద్ వాళ్ళు మూవ్ అవుతారు. నిజామాబాద్ వాళ్ళలో మనకు క్లియర్ వేకెన్సీ కనిపించినప్పుడు సిద్దిపేట వాళ్ళు ఈ విధంగా ఈ మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకానొక దశలో మనకు చూపించినన్ని ఎంఆర్సీలు అది బీసీబీకే వస్తాయని చెప్పలేము, చూపించినటువంటి ఎంఆర్సీలు బీసీడీకే వస్తాయని చెప్పలేము. మరి అలా రావాలంటే ఏం చేయాలంటే ఎవరికైతే ఏ కాలేజీలో అయితే క్యాండిడేట్ ఉన్నాడో అదే కాలేజీలో ఎంఆర్సీ కనుక ఉంటే అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదే కాలేజీలో ఎంఆర్సీ ట్యాగ్ లైన్ తో నుండి ఆయన అప్గ్రేడేషన్ చేయకుండా అదే కాలేజీలో ఉంటే డెఫినెట్ గా ఆ పర్టికులర్ కేటగిరీకి బెనిఫిట్ అవుతుంది. కానీ అదే కేటగిరీతోని ఆయన ఉండడు, ఎందుకనంటే ఆయన ఓన్ కేటగిరీలో ఉస్మానియాలో ఖాళీ కనిపిస్తుంది కదా, ఆయన ఓన్ కేటగిరీలో కాకతీయలో ఖాళీ కనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు? నాకు ఈ కాలేజ్ వద్దండి, నాకు బీసీబీలో క్లియర్ గా అక్కడ
వేకెంట్ చూపిస్తుంది, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నాను, రైట్. సో ఈ విధంగా అంటే విత్ ఇన్ ది కాలేజ్ అయితేనేమో డైరెక్ట్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అతను ఎప్పుడైతే ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాడో అంటే అప్గ్రేడ్ అవుతాడో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్సీ ట్యాగ్ లైన్ పోయి అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ పర్టికులర్ సీటు అంటే దిగి ఇంకొక కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడే అదే కాకతీయలో నేనే ఉంటాను, ఎంఆర్సీ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాతో పాటు మా 10 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు. అరే ఉస్మానియాకి వెళ్తే మనం అందరం బీసీబీ వాళ్ళు అవుతాం రాబాయ్, అట్లా కాదు, మనం అందరం ఇంట్లోనే ఉందాం, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉందాం, ఇంకొక 10 మందికి సీట్లు వస్తాయంటే నా మాట వాళ్ళు వింటారు. ఊకా అన్నాను, అక్కడ క్లియర్ కట్ గా గాంధీలో ఉస్మానియాలో బీసీబీ సీట్లు ఖాళీ కనిపిస్తున్నాయి, నీకు ఈ కాకతీయలో ఉన్నానా? అరే వాళ్ళకి బెనిఫిట్ అయితేనే, కాకపోతే నేను ఉస్మానియా కోతాను చూస్తాడు. ఈవెన్ నేను ఆ ప్లేస్ లో ఉన్నా, ఎవరు ఉన్నా సరే, ఎప్పుడైనా సరే సేమ్ కాలేజ్ లో ఉండి వాళ్ళకి అప్గ్రేడేషన్ లో ఛాన్స్ లేనప్పుడు వాళ్ళు ఓపెన్ కి మూవ్ అవుతారు. అంటే ఆల్రెడీ ఓపెన్ కి మూవ్ చేశాడు, మూవ్ చేసిన క్యాండిడేట్ మూవ్ చేయడం వల్ల మనకు అక్కడ బీసీబీలో, బీసీసీలో, బీసీడీలో ఎక్కువ శాతం మనకు అక్కడ సీట్ మ్యాట్రిక్స్ లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే సీట్ మ్యాట్రిక్స్ లో ఖాళీ కనిపిస్తున్నాయో అతను ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంఆర్సీ ట్యాగ్ లైన్ సీట్లు అన్ని కూడా మళ్ళీ ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎవరైనా రావచ్చు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మరి ఓపెన్ కేటగిరీకి 111 సీట్లే కాదు, దాదాపుగా ఓసీ క్యాస్ట్ కి చెప్తున్నానండి, దాదాపుగా ఓసీ క్యాస్ట్ కి దాదాపుగా 200 నుంచి 250 ఎబో సీట్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 192 సీట్ల వేకెంట్ చూపించారు, క్లియర్ వేకెంట్ 192 వరకు వచ్చేసినాయి లాస్ట్ ఇయర్ 2023లో. మరి తీరా చూస్తే దాదాపుగా 250 చేంజ్ ఓసీ క్యాస్ట్ వాళ్ళకి సీట్ వచ్చినాయి. కాబట్టి ఈ ఎంఆర్సీలో ఉన్న సీట్లన్నీ కూడా వాళ్ళు అదే కాలంలో అలానే ఉంటే ఖచ్చితంగా కేటగిరీకి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఎవరు కూడా ఎంఆర్సీ ట్యాగ్ తో అదే కాలేజీలు ఉండరు, అప్గ్రేడేషన్కి వెళ్తారు. అప్గ్రేడేషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో సీట్లు ఫిల్ చేయలేదు కదా, మనకి ఎన్ని సీట్లు ఫిల్ చేయలేదు, 1400 సీట్లు ఫిల్ చేయలేదు. కానీ ఇదే ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్ కు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీట్లు ఫిల్ చేశారు. వాళ్ళ అప్గ్రేడేషన్ కు జరగడానికి ఇంకో ఛాన్సే లేదు, ఎందుకంటే ఎక్కడ సీట్లు ఖాళీలు. కానీ తెలంగాణలో అలా లేదండి. తెలంగాణలో 1400 సీట్లు అంటే 1393 అంటే ఆల్మోస్ట్ ఒక 1400 సీట్లు, 1400 సీట్స్ ఆర్ క్లియర్లీ వేకెంట్. ఈ క్లియర్ వేకెంట్ అనేది వాళ్ళు ఉండడం వల్ల అంటే ఈ ఎంఆర్సీ వాళ్ళతోని చూసుకుంటే అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ నేను ఓపెన్ గా కన్సిడర్ చేసేసాను, మిగతా కేటగిరీకి నేను క్లియర్ వేకెన్సీ చూపించాను అని అన్నాడు. సో దాంతో అంత ఖాళీ కనిపిస్తుంది, ఆ కేటగిరీ వాళ్ళకే ఖాళీ కనిపిస్తున్నాయి. కానీ ఆ కేటగిరీ వాళ్ళకు అక్కడ ఉన్నన్ని సీట్లు రావండి. బీజేపీలో ఒక 400 సీట్లు ఎంఆర్సీ కనిపిస్తున్నాయి అంటే 400 రావు. 400 రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు అదే కాలేజీలు అలానే ఉండాలి. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తాయి. కానీ ఆ కాలేజీలు ఎందుకు ఉంటారు? ఎక్కడైనా సరే మీరు చూడండి, మనమున్నా ఎవరైనా సరే కాకతీయ వాళ్ళు ఉస్మానికి మూవ్ కావడం కామన్. మరి కాకతీయాల సీట్లు ఖాళీ అయినప్పుడు నిజామాబాద్ నుంచి సిద్దిపేట నుంచి రావడం కామన్, ఎవరైనా అంతే. కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి క్లియర్ కట్ వేకెన్సీ అనేది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. అది రాను సెకండ్ రౌండ్ లో కూడా మళ్ళీ అంటే వీళ్ళందరూ మూవ్ అయినా కొద్దీ మళ్ళీ కొత్తగా ఎంఆర్సీలు క్రియేట్ అయితే అంటే ఇప్పుడు చెప్పిన కదా, కాకతీయ నుంచి ఎప్పుడైతే బీసీబీ క్యాండిడేట్ ఉస్మానియా వెళ్తాడు, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ కాకతీయలో ఉన్నటువంటి సీటు బీసీబీ ఎంఆర్సీ సీటు ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే కాకతీయల అది ఎంఆర్సీ ఓపెన్ అవుతుందో మళ్ళీ ఇంకొక క్యాండిడేట్ వస్తాడు, అతను మళ్ళీ ఓపెన్ లో కూర్చుంటాడు. ఆ క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు, బీసీబీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రూప్ లో మీకు ఒక లిస్ట్ షేర్ చేశాను, గాంధీ కాలేజీ కాకుండా మిగతా వాళ్ళ లిస్టు షేర్ చేశాను. అంటే ఇక్కడ బీసీబీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో టాపర్స్ ఉన్నా, ఎక్కువ మొత్తంలో బీసీడీ వాళ్ళు ఉన్నా అది ఆ పర్టికులర్ కేటగిరీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎంఆర్సీలు ఎన్ని ఎక్కువ ఉన్నా కూడా డెఫినెట్ గా యూజ్ అవుతుంది. బట్ ఎంఆర్సీలో ఇంకా ఎవరైతే టాపర్స్ ఉంటారో ఆ కేటగిరీకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. అలా చూసినప్పుడు మనకు బీసీబీ వాళ్ళు, బీసీడీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా టాపర్స్ ఉన్నారు.
ఆ టాపర్స్ కనుక ఉంటే మనకు ఆ పర్టికులర్ కేటగిరీకి అయితే చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్పెషల్గా నేను ఓపెన్ కేటగిరీకి చెప్తున్నానండి. మీకు అక్కడ కనిపించిన సీట్లే ఓపెన్ కేటగిరీ అని కావు, ఇంకా కొన్ని వర్చువల్ గా క్రియేట్ అవుతాయి. వర్చువల్ వేకెన్సీ లాగా కొన్ని క్రియేట్ అవుతాయి. వర్చువల్ వేకెన్సీ ఎలా క్రియేట్ అవుతాయి అంటే చెప్పాను కదా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీసీబీ సీట్లు క్లియర్ కట్ గా మనకు కనిపించినప్పుడు కాకతీయ వాళ్ళు వెళ్ళిపోతారు. కాకతీయ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు ఇవి మనం వర్చువల్ వేకెన్సీ అని చెప్పేసి అంటుంటాం. ఆల్రెడీ మీరు ఎంసీసీ కౌన్సిలింగ్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి వర్చువల్ గా మనకు కొన్ని ఓపెన్ కేటగిరీ సీట్లు అనేది కలిసి వస్తాయి. సో దాంతో మనం అనుకున్న కట్ ఆఫ్ ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు ఏదైతే క్యాస్ట్ వైజ్ గా ఆ ర్యాంకు డిపెండ్ చేసుకుని ఒక కట్ ఆఫ్ ఉంది, అంటే 2023లో ఏదైతే క్యాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చిందో మాక్సిమం అదే కట్ ఆఫ్ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఎంఆర్సీలు ఎవరికైతే ఎక్కువ మొత్తంలో వస్తాయో ఆ కేటగిరీకి అయితే డెఫినెట్ గా కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ చూపించినన్ని సీట్ల బెనిఫిట్ అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. స్టిల్ ఈ ఎంఆర్సీ గురించి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే నాకు క్లియర్ గా కమెంట్ బాక్స్ లో ఈ వీడియో కింద ఉన్నటువంటి కమెంట్స్ అన్ని కూడా నేను రీడ్ చేస్తాను. రీడ్ చేసి అవసరం ఉంటే ఇంకొక వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను. రైట్, క్లియర్ కట్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ మనకు టైం గ్యాప్ అనేది లేదు. ఇటు బీడీఎస్, బీక్యాట్ ఎక్కడ కూడా ఏ టైం గ్యాప్ లేకుండా వీడియోల మీద వీడియోలు చేయడానికి సో నాకు కూడా కొంత సమయం అనేది అనుకూలంగా లేదు. సో నేను కూడా కొంత ఫ్యామిలీతోని కొంత ఎమర్జెన్సీలో నేను కొంత బిజీ ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ అని మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది కూడా మీ గ్రూప్ లో రిప్లై ఇస్తున్నారు. సో ఈవెన్ కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఫటాఫట్ నోటిఫికేషన్స్ మీద నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అండ్ చాలా మంది కూడా దాదాపుగా ఓపెన్ కేటగిరీలో 80 మందికి సీట్ వచ్చే అవకాశాలు ఉన్న తక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల సీట్ రాలేదు. బీసీబీలో 34 మంది ఉన్నారు, బీసీడీలో కూడా 30 దాకా ఉన్నారు, బీసీఈలో కూడా ఒక 28 29 కొంతమంది ఉన్నారు. దాదాపు ఒక 100 మంది దాకా, 100 కంటే ఎక్కువనే ఉన్నారు. వాళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉండి ఫస్ట్ ఫేజ్ లో తక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల సీట్ రాకుండా పోయారు. ఎవరైతే సీట్ రాలేదో, ఎవరికైతే ఎక్కడ సీట్ రాలేదో వాళ్ళందరికీ నేను పదే చెప్తున్నాను, వచ్చిన సీటే ఇంపార్టెంట్, వచ్చిన సీట్ ఇంపార్టెంట్. అరే ఎంబీబీఎస్ ఏముందన్న, ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఆర్ఎంపీ డాక్టర్. కాబట్టి మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకు మీరు తక్కువ ఆప్షన్ పెట్టుకుంటారు? సురభి అయితేంది, టీఆర్ఆర్ అయితేంది, ఫాదర్ కులం అయితేంది, ఏదైనా ఎంబీబీఎస్ఏ. సో మీరు అలా ఏదో పొరపాటు చేసేసి వచ్చిన అవకాశాన్ని మీరు కనుక దూరం చేసుకుంటే ఫ్యూచర్ లో బాగా బాధపడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఎవరైతే తక్కువ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ కోల్పోయారో సో ఈ రౌండ్ లో ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇంకొకటి అన్న, నాకు మరి సురభిలో సీట్ వచ్చిందంటే ఎప్పుడైనా సరే నీకు వచ్చిన కాలేజ్ రిమైనింగ్ అన్ని కాలేజీలు కంపేర్ చేయి. సురభి వర్సెస్ గాంధీ. అన్న నాకు సురభి ఇంటి దగ్గర ఉంది మా పక్కనే, నేను గాంధీ వద్దు అనుకున్నావు, నువ్వు పెట్టకును, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టు ఎవరికైతే సీట్ వచ్చిందో. అన్న గాంధీ వర్సెస్ ఉస్మానియా నువ్వు నచ్చలేదన్న, హైదరాబాద్ ఉంది, మాకు సురభి నచ్చింది. ఆ విధంగా ప్రతి కాలేజ్తో కంపేర్ చేయి. అయ్యో నేను సురభి 15th పెట్టాను, మరి పైన ఉన్న 14 ఆప్షన్స్ పెట్టాలంటే నీకు సురభి ఎక్కడైతే ఉందో అది కింద ఉందా పైన ఉందా అనే సంబంధం లేదు. సురభి మెడికల్ కాలేజ్తో నీకు సీట్ వచ్చినప్పుడు దాంతో కంపేర్ చేసినప్పుడు ఏది బెటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు నాకు కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఆల్రెడీ నాకు కాకతీయ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది కాబట్టి గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ ఈ 3 ఆప్షన్ పెట్టాను, అంతే సరిపోతుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుంటాను. నేను అపోలో వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అన్న? అపోలో వాళ్ళు అన్న నేనైతే వరంగల్ తెల్లను, ఉంటే నేను హైదరాబాద్లో ఉంటాను, అప్పుడు నేనేం చేయాలంటే గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ, అపోలో కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అపోలో సీట్ వచ్చింది. కాబట్టి మీరు అనుకున్న కాలేజ్ ఏదైతే ఉందో, మీకు సీట్ వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ తోని మీరు పెట్టబోయే ఆప్షన్స్ ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకోండి. బెటర్ అనిపిస్తేనే, అంటే వచ్చిన కాలేజ్ కంటే బెటర్ అనిపిస్తేనే ఆ కాలేజెస్ ఆప్ట్ చేసుకోండి. కానీ అన్ని పెట్టేసుకొని మళ్ళీ పొరపాటున అయ్యో అన్న ఇది అనుకోకుండా సురభికి వచ్చేసింది అంటే, మీరు పెట్టుకుంటేనే కదా సురభికి వచ్చింది. ఎప్పుడైతే సురభిలో మీకు సీట్ అలాట్ అయిందో ఈ సీట్ పోతుంది, అలాట్ అయిందంటే పోతుంది. అయ్యో నేను మరి ఇక్కడ ఇంతకుముందే నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది, నేను పొరపాటున సురభిని పైకి తీసుకొచ్చాను, మనకు మళ్ళా బ్యాక్ కావాలని రాదు. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు, అంటే ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చిన క్యాండిడేట్ జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేయండి. నేను పెట్టిన ఆప్షన్స్ ప్రతి ఆప్షన్ వచ్చిన కాలేజ్ తో కంపేర్ చేస్తాను. ఎస్ ఇట్స్ ద బెటర్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ నాకు వచ్చిన కాలేజ్, సెకండ్ ఆప్షన్ బెటర్, నాకు వచ్చిన కాలేజ్ థర్డ్ ఆప్షన్ బెటర్. అలా బెటర్ అనిపిస్తే పెట్టండి. లేదన్నా నాకు ఏది కూడా బెటర్ లేదు, నాకు కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ వచ్చింది మా ఇంటి పక్కనే, నేను ఎక్కడికి వచ్చిన పోను, ఇక నేను గాంధీలో వచ్చిన పోను, ఉస్మానియా వచ్చిన పోను అన్నప్పుడు నువ్వు ఆప్షనే పెట్టకు.
నీకు నచ్చింది కాలేజ్ నచ్చిందంటే నువ్వు ఆప్షన్ పెట్టకు. కాబట్టి సో సీట్ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ పెట్టుకుని, ఎక్కడ సీట్ రాని వాళ్ళు అయితే ఉన్న కాలేజీని పెట్టండి. నేను అయితే చెప్పేది అది ఒకటి, రైట్. సో ఎంఆర్సీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో దాని గురించి మళ్ళీ ఇంకొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. కన్క్లూజన్ ఏంటంటే, మీరు అనుకున్నన్ని ఎంఆర్సీలు ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకు బెనిఫిట్ అవుతాయంటే ఆ మొత్తంలో అయితే బెనిఫిట్ కావు, కొద్ది మొత్తంలో బెనిఫిట్ అవుతాయి. కానీ రిమైనింగ్ ఎక్కడైతే బెనిఫిట్ కాకుండా ఉంటే అవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి అడ్వాంటేజ్ అవుతుంది. దాదాపుగా కొత్తగా 200 నుంచి 250 మెంబర్స్ కు సీట్ రావచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ఏదైతే కట్ ఆఫ్ చెప్పానో, సో ఆ కట్ ఆఫ్ కి అంటే 2023లో రౌండ్ 3లో ఏదైతే మెరిట్ ర్యాంక్ ఉందో ఆ మెరిట్ ర్యాంక్ కి దాదాపుగా ఓపెన్ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో అదే క్యాస్ట్ ర్యాంక్ లో కి గనక మ్యాచ్ అయితే మేబీ ఒక 10 to 15 ప్లస్ ఆర్ మైనస్ కావచ్చు. సో అక్కడి వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఒక ఈ కాలేజ్ కానీ ఏ కాలేజ్ అయినా కూడా ఆ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ విధంగా ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎంఆర్సీ కి సంబంధించి. సో డెఫినెట్ గా దానిపైన మీకు వీడియో చేయడం కానీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అదేవిధంగా మరి ఏ కాలేజ్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి, 23లో రౌండ్ 1లో ఫస్ట్ రౌండ్ లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 2కి ఎంత వచ్చింది, ఫస్ట్ రౌండ్ 23లో రౌండ్ 1లో ఉన్నటువంటి గ్యాప్ ఎంత, రౌండ్ 2కి ఎంత గ్యాప్ వచ్చింది, రౌండ్ 3కి ఎంత గ్యాప్ వచ్చింది, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ అలాట్మెంట్ ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఎంఆర్సీ కన్వర్షన్ గురించి అడుగుతా ఉన్నారు. మీరు మన వెబ్సైట్ లో టీఎస్ కేటగిరీలో మ్యాపింగ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంటుంది, మ్యాపింగ్ అనే రిపోర్ట్ ఉంటుంది. అందులో టీఎస్ నీట్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2 అంటే 2023లో రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి మీరు మ్యాపింగ్ చేసుకుంటే అప్పుడు ఎంఆర్సీలు ఏ విధంగా కన్వర్ట్ అయినది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఐ హోప్ ఆల్ ది బెస్ట్ అండి. సో మీరు అనుకున్న కట్ ఆఫ్, నేను అనుకున్న కట్ ఆఫ్ ఏదైతే అనుకుంటున్నో డెఫినెట్ గా అలా రావాలి. సో దానికనుక తగ్గాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో రైట్, థ్యాంక్ యూ అండి. జై హింద్.